ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 112వ కీర్తన 3వ వచనమును ఒకసారి మీ కొరకు నేను చదువుచుండగా మీరు వినండి. 112వ కీర్తన 3వ వచనం. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. అద్భుతమైన ఒక వాక్. అంటే ఐశ్వర్యము, ఘనత అతని ఇంటిలో ఉండును. అంటే ఎటువంటి కొరత అతని ఇంటిలో ఉండదు. ఐశ్వర్యము ఉండును. తరువాత అతని నీతి నిత్యము ఉండును. నీతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన దేవుడు నీతి గల దేవుడు అని బైబిల్ గ్రంథంలో పదే పదే మనకు చెప్తున్నారు. నీతి, నీతి గల దేవుడు. మనము దేవుని బిడ్డలని ఎలా బయటికి కనబడాలి? ఎలా బయట ఉన్నవారు మనలను చూసి దేవుని బిడ్డ అని ఎలా గుర్తు చేసుకోవాలంటే నీతి. నీతి. కొందరు చూడండి డబ్బు తీసుకొని వెంటనే మారిపోతారు. డబ్బు తీసుకొని ఇంకొక వ్యక్తికి ఓటు వేస్తారు. అంటే ఇటువంటిది మనము సమాజంలో చూస్తూ ఉన్నాం. ప్రతి విషయములో రాజకీయము గాని, చర్చ్‌లో ఎలక్షన్ గాని, ఎక్కడ పోయినా కూడా ఇది తప్పకుండా మనకు కనబడుతూ ఉంటది. అంటే నాకు అన్యాయం చేశాడు గదా! నాకు వేస్తా అని చెప్పి ఇంకొక వ్యక్తికి వేసిండు గదా! నాకు మోసం చేశావు గదయ్యా! నీవొక మనిషేనా? అని మాట్లాడిన సందర్భాలు మనము చాలా సార్లు విని ఉన్నాం. దీనికి అర్థం ఏమిటి? ఇదే నీతి తప్పడం. ఏదైనా మనం మాట ఇస్తే తప్పకుండా చేయాలి. లేకపోతే మాట ఇవ్వకూడదు. నేను కూడా కష్ట టైంలో కొందరికి మాట ఇచ్చాను. దానిని నెరవేర్చలేకపోయాను. అప్పటినుంచి చాలా హుషారుగా ఇప్పుడు అస్సలు నేను ఎవరికీ మాట ఇవ్వను. ఎందుకంటే బాగా అనుభవం అయింది. ఎవరికి మళ్ళీ తిరిగి చెల్లించలేదో, ఎవరికి మాట ఇచ్చి మళ్ళీ నేను చేయలేదో ఒక లిస్టులో రాసి పెట్టుకున్నాను. సమయం వచ్చినప్పుడు అది వారికి ఇచ్చేసేయాలి. అది నేను పెట్టుకున్నాను. ఎవరికి నేను నా నోట ద్వారా ఇస్తాను అని మాట ఇచ్చానో వారికి నేను ఇచ్చేస్తాను. తప్పకుండా ఇచ్చేస్తాను. దేవా నాకు బలం దయచేయి. మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. దేవుడు కూడా అప్పుడప్పుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నీవు మాట ఇచ్చావు గదా! అప్పుడు పలానా తేదీ, పలానా టైంలో నీవు మాట ఇచ్చావు గదా! ఇచ్చినట్టు చేశావా? నీ దగ్గర ఉన్న ఒక వ్యక్తికి నీతిగా చేశావా? నీ మనసులో ఓకే అని ఉన్నదా? ఒకవేళ లేకపోతే నీ మనసే తప్పు, తప్పు, తప్పు అంటే చేసేసేయి. సరి చేసేసేయి. అవును. కాబట్టి మనము నీతి అను విషయంలో కరెక్ట్‌గా ఉండాలి. నీతి. దేవుడు నీతి గలవాడు. మనం కూడా నీతి కలిగి ఉండాలి. నీతి చెయ్యాలి. అప్పుడు దేవుని బిడ్డ అని మన చుట్టూ ఉన్నవారు అర్థము చేసుకుంటారు. ఓహ్! ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి. మాట ఇస్తే తప్పడు. మంచి వ్యక్తి అండి. మోసం చేయడు. ఎవరిని చీటింగ్ చేయడు.
చాలా మంచి వ్యక్తి అండి. అతని కొరకు నేను గ్యారంటీ ఇస్తాను అని అంటారు మన చుట్టూ ఉన్నవారు. నేను గ్యారంటీ అండి. తప్పకుండా ఇస్తారు వారు అని చెప్తారు. అవును. నేను కూడా మొన్న ఒక బట్టల షాప్‌కి వెళ్ళాను. ఇక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్‌కి మా ఫ్యాక్టరీలో ఉన్నవారికి బట్టలివ్వాలని, బట్టలు కొనాలని వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చారు. అంటే ఆహ్, ఆ వ్యక్తి గురించి ఆ షాప్ ఓనర్‌కి నేను చెప్తున్నాను. నేను చెప్పేది ఆయనకు తెలియదు. అతనికి తెలియదు నేను చెప్పిన విషయం. నేను చెప్పాను, ఇతన్ని పూర్తిగా నమ్మవచ్చండి. ఎప్పుడైనా ఆయన ఇవ్వకపోతే నేనిస్తా. మంచి వ్యక్తి. కష్ట టైంలో నన్ను బాగా ఓదార్చి నాకు సహాయం చేశాడు ఈ వ్యక్తి. కాబట్టి ఏదైనా మీరు నమ్మి ఇవ్వండి. ఏం ప్రాబ్లమ్ అయినా నేనున్నాను గదా! అన్నాను. అంటే నీతి గల ఒక వ్యక్తికి అందరూ ముందుకొస్తారు. ఇవ్వండి. వారు తప్పకుండా వస్తారు. నేనున్నాను గదా! అటువంటి గొప్ప సాక్ష్యంని ఈ లోకంలో సంపాదించుకోవాలి. ఇవ్వడండి. చాలా చీటింగ్ అండి. మోసం అండి. పోతే మళ్ళీ మీరు బయటికి రారండి. ఆయనకి ఇవ్వకండి. అటువంటి సాక్ష్యం గాదు. మంచి సాక్ష్యమును ఈ లోకంలో సంపాదించుకోవాలి. నీతి తప్పని ఒక వ్యక్తి, అతని ఇంటిలో ఐశ్వర్యం ఎప్పుడు ఉంటదంట. కొరత ఉండదంట. ఎప్పుడు సమృద్ధియే అక్కడ ఉంటదంట. బైబిల్‌లో చెప్పబడి ఉన్నది. నేనప్పుడప్పుడు నా డ్యాడీ గురించి చెప్తాను. డ్యాడీ చాలా నీతి గల వ్యక్తి. పాస్టర్‌గా చేశారు. అంతకుముందు ఉపాధ్యాయుడుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత పాస్టర్‌గా చేశారు. ఇప్పుడు 96 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు కూడా పాస్టర్‌గా చేస్తున్నారు. అవును. ఆయన దగ్గర నేను చూసినది ఏమిటి తెలుసా? నీతి. నీతి. అవును. నేను ఇంతకుముందు గూడా చెప్పాను. ఒకసారి ట్రైన్‌లో టికెట్ తీసుకోకుండా చాలా రష్ ఉండే లైన్‌లో నిలబడంగానే ట్రైన్ వచ్చేసింది. టికెట్ తీసుకోకుండానే వెళ్ళిపోయారు. దాదాపు ఒక 20 ఇయర్స్ బిఫోర్. అప్పుడు ట్రైన్స్ తక్కువ. ఎప్పుడో ఒక ట్రైన్ వస్తది. కాబట్టి ఇంక ట్రైన్ కొరకు మనం ఆగలేము అని చెప్పి ఏం చేశారు, టికెట్ గూడా తీసుకోలేక టికెట్ కొరకు లైన్‌లో నిలబడితే అక్కడ ట్రైన్ వచ్చేసింది. కాబట్టి వెళ్లారు. వెళ్ళి ఇంటిలో చేరిన తర్వాత మళ్ళీ మనీ ఆర్డర్ చేశారు ఆ స్టేషన్ మాస్టర్‌కి ఆ టికెట్ పైసలు. వెంటనే ఆ స్టేషన్ మాస్టర్ ఒక లెటర్ రాసారు ఫాదర్‌కి. మీలాంటి వారు ఉంటే కోర్ట్ అవసరం లేదు, పోలీస్ స్టేషన్ అవసరం లేదు సార్ అని రాసారు. అంటే నీతి ఎందుకు పంపాలి? సరే ఏదో అక్కడ తీయలేకపోయాం. ఏం చేస్తాం? ఇక నేను టికెట్ తీయకుండా ప్రయాణం చేశానంటే అది ఒక పెద్ద నేరం. ఎందుకు అనవసరంగా పోయి మీరు పడాలి? వద్దు, వద్దు. ఎవరికైనా ఒక బీద వ్యక్తికి ఆ డబ్బుని ఇచ్చేసేయండి. అట్లా లేదు. మళ్ళీ తిరిగి మనీ ఆర్డర్ చేసినంటే ఎంత నీతి చూడండి. ఆ నీతి, ఆ బ్లెస్సింగ్ మా మీదకి వచ్చింది. మేము ముగ్గురము బ్రదర్స్. మా మీదకొచ్చింది. దేవుడు బ్లెస్ చేశాడు. ఐశ్వర్యం, ఘనత ఎప్పుడు కూడా ఏది కూడా తక్కువ కాలేదు. ఎప్పుడు వెళ్లి చెయ్యి చాపి ఎక్కడ అడగలేదు. చూడండి ధైర్యముగా నేను చెప్పేవాడిని. అంటే ప్రభుత్వం ఏదైనా ఇస్తే బీదలకు ఇవ్వండి. మాకేం అవసరం లేదని చెప్పేవాడిని నేను. మా ఇంటిలో ఆ లెక్క తీయటానికి వస్తారు గదా! ఎంతమంది మీ పిల్లలు, మీ పేరు, ఏ మతము, ఏం కులము అని రాస్తారు గదా! ధైర్యంగా చెప్తాను. క్రిస్టియన్ అని రాయండి. నాకు ఏది అవసరం లేదని రాయండి అని చెప్పేవాడిని నేను. అంటే కష్టంలో ఉన్నవారికి ఇవ్వండి.
అంటే దేవుడు బ్లెస్ చేశాడు. మంచిగా ఉన్నాం. ఎటువంటి కొరత లేదు. ప్రభుత్వం ఇస్తుంది అని వెంటనే ఉన్నవారే ఫస్ట్ వెళ్లి నిలబడి ఉంటారు. అలా ఉంటే ఎలా? ఇప్పుడు ఇల్లు ఉచిత ఇల్లంటే 2 ఇల్లులు, 3 ఇల్లులు ఉన్నవారే ఫస్ట్ వెళ్లి నిలబడి ఉంటున్నారు. లేనివారు బ్రతుకని పోనీ అనే మనస్సు కూడా మనకు ఉండాలి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. తృప్తి ఎప్పుడొస్తది? తృప్తి రాదు. ఇంగ కావాలి, ఇంగ కావాలి, ఇంగ కావాలని ఉంటది. తృప్తి రాదు. దేవుడు ఒక వ్యక్తిని తృప్తిపరచగలడు. కాబట్టి ప్రియులారా, మీరు ఒక పని చేయాలి. ఏంటిదంటే నీతిని పాటించండి. ఆ టైంలో ఏదో మీ చేతికొచ్చే డబ్బు రాకుండా మిస్ కావచ్చు. నీతిని పాటించడం ద్వారా వడ్డీతో సహా ఒక దినం తిరిగి వస్తది. దేవుడిస్తాడు. ఒకవేళ అక్కడనే వెంటనే తక్షణమే అక్కడ మీకు ఒకవేళ దొరకకపోవచ్చు. కానీ టైం వస్తది. దేవుడు మళ్ళీ తిరిగి మీకిస్తాడు. కాబట్టి ప్రియులారా, మీకు ఏది తక్కువ ఉండదు అని దేవుడు మీకు ఆహ్, చెప్తున్నాడు. నేను కొందరు ఫేసును చూసి కొన్ని ప్రవచన మాటలు చెప్తాను. ఒకటి, ఇజ్రాయేలు ప్రజలను వెంటనే నేను గుర్తుపడతాను. ఇజ్రాయేలు ప్రజలు 12 మంది, 12 పిల్లలు, 12 గోత్రం బైబిల్ గ్రంథంలో ఉన్నది. జోసెఫ్ చాలా శ్రేష్టమైన ఒక గోత్రం జోసెఫ్. వారిని చూడంగానే నేను కరెక్ట్‌గా గుర్తుపడతాను. జోసెఫ్ అటువంటి బ్లెస్సింగ్ మీకు వస్తదయ్యా అని చెప్తాను నేను వారి యొక్క ఫేస్ చూసి. నిన్న కూడా నా ఫ్రెండ్ ఒకరికి వెడ్డింగ్ యానివర్సరీ అంటే వెళ్ళాను. నా ఫ్రెండ్ యొక్క కోడలు. ఆమె నాకు వచ్చి అంత పరిచర్య చేస్తుంది. "సార్ మీరు ఏం తింటారు చెప్పండి నేను తీసుకొస్తా. ఇక్కడ కూర్చోండి. నేను వెళ్లి తీసుకొస్తాను ప్లేట్లు అన్నీ తీసుకొస్తే" నేను చెప్పాను, "ఇజ్రాయేలు మీ మొఖం ఎప్పుడు ఏది తక్కువ ఉండదు. సమృద్ధియే ఉంటది లాస్ట్ వరకు. ఎన్ని శోధనలొచ్చినా, బాధలొచ్చినా, లేదు లేదని పరిస్థితి వచ్చినా కూడా దేవుడు అన్నీ మీకు ఇస్తాడని చెప్పాను. ఎటువంటి విషయంలో మీకు కొరత ఉండదని చెప్పాను. అప్పుడు ఆ సిస్టర్ ఏం చెప్పారంటే, "సార్ 5 ఇయర్స్ ముందు మిమ్మల్ని కలిసాను. కలిసినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు సార్ మీరు" అన్నారు. ఎంత కరెక్ట్ అప్పుడు చెప్పారు. మళ్ళీ ఇవాళ అదే వర్డ్స్ మళ్ళీ చెప్పారు. అవును. దేవుడు చూడండి, నీతి ఎక్కడ ఉన్నదో, అక్కడ ఐశ్వర్యము ఎటువంటి కొరత లేకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి నీతిని మనం పాటిస్తాం. నీతి ఎలా వస్తదంట? యేసు రక్తము మిమ్మును నీతిమంతులుగా చేయును. బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు రక్తం. ఆయన పరిశుద్ధుడు. ఏ పాపం చేయలేదు. జన్మం పరిశుద్ధత. ఆయన జీవితం పరిశుద్ధత. తరువాత పేతురు ఏం చెప్తున్నాడు ప్రభు గురించి? ఆయన నోట ఎప్పుడు కపటం లేదు. ఎప్పుడు పాపం లేదు ఆయన నోటలో అని చెప్తున్నాడు. అటువంటి పరిశుద్ధుడు. అంటే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. తన రక్తమును చిందించాడు. హోలీ బ్లడ్. యేసు రక్తమును మీరు నమ్మితే, విశ్వసిస్తే, ప్రభువా నీ రక్తం ద్వారా నన్ను కడుగుము అని మీ నోటి ద్వారా మీరు ఒప్పుకొని దేవుని సన్నిధిలో అడుగుతే, నీతిమంతులుగా దేవుడు మిమ్మల్ని తీరుస్తాడు. తరువాత నీతి తప్పకుండా నీతి నుంచి ప్రక్కకు తొలగిపోకుండా మిమ్మును తన ఆత్మశక్తి ద్వారా కాపాడుతాడు.
కాబట్టి వాక్యాన్ని వినుచున్న ప్రియ సహోదరుడా, సహోదరి నాతో ప్రార్థించండి. ప్రభువా, నేను నీతిగా ఉండాలి. నాకు సహాయం చేయి. నీతిగా ఉండాలంటే చాలా కష్టం ఈ లోకంలో. ప్రభువా, నన్ను నడిపించుమని మీరు అడుగుతే తప్పకుండా దేవుడు నీతి ఇస్తాడు. మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ప్రార్థన చేస్తామా? ప్రభువా, ఈ దినము కొన్ని విషయాలను వారికి చెప్పాను. అవును, మేము నీతిగా ఉండాలి. నీతిని పాటించాలని చెప్పాను. ఇప్పుడే నీ రక్తం ద్వారా వారిని కడగండి తండ్రి. పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించండి. నీతి నుండి తొలగిపోకుండా కాపాడండి, నడిపించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. In the name of Jesus, hallelujah. The power of the Holy Spirit, in the name of Jesus, hallelujah. ప్రభువా, వాక్యమును వినిన ప్రతి ఫ్యామిలీ, ప్రతి వ్యక్తిని ముట్టండి. నీ కృపతో నింపండి. ఇప్పుడే నీ బలము దిగివచ్చును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. స్తోత్రం. బ్లెస్ చేయండి. ఈ దినము ఏ పని చేసినా వారికి విజయం దయచేయండి. నెమ్మది, శాంతి, సమాధానం వారికి దయచేయండి. ఘనత, మహిమ నీకే. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మార్చి 2, 3, 4 ఈ 3 దినములు కొత్తగూడెంలో సండే, మండే, ట్యూస్డే 3 రోజులు సువార్త బహిరంగ సభలు మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రకాశం స్టేడియంలో, పెద్ద స్టేడియం. దూరం నుండి వచ్చే వారికి కూడా అక్కడ చర్చెస్‌లో నైట్ మీరు హాల్ట్ కావచ్చు. అన్ని చర్చెస్‌లో పెర్మిషన్ తీసుకున్నాం. కాబట్టి మీరు రావచ్చు. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండి మళ్ళీ తిరిగి వెళ్ళవచ్చు. తప్పకుండా రండి. దీనికి ఒక సబ్జెక్ట్ పెట్టాను. ఏమిటి అంటే, ఇజ్రాయేలీయులారా కదలి రండి, కదలి రండి. రోషం కలిగిన దేవుణ్ణి సంధించుటకు రోషముతో రండి. మనం అందరూ ఆయన సన్నిధిలో, ఆయన ప్రెసెన్స్, గాడ్స్ ప్రెసెన్స్ మనం అనుభవిస్తాం. కృపను పొందుతాం. ఆ 3 దినాలు ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.